జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎంతసేపు సూర్యాని ఆడిపోసుకోవడం, సూర్యపై కక్ష సాధించడం అదే వీళ్ళకి తెలుసు. అమ్మా పూజ, మీ అత్తయ్యల మాటలు మాత్రం ఎప్పుడు నమ్మకమ్మా. నానా, కన్న కూతుళ్ళ గురించి పిల్లలకి ఇలాగేనా చెప్పేది? మీరు కూతుళ్ళుగా కాదు కదా, కనీసం మనుషుల్లాగా ఉంటే నేను తండ్రిగా మాట్లాడుండేవాణ్ణి. కానీ మీరెప్పుడూ అలా లేరు. అందుకే నేను ఇలా మాట్లాడక తప్పడం లేదు. ఇప్పుడిప్పుడే పూజకి తేజ మీద, సూర్య మీద మంచి అభిప్రాయం వస్తుంది. మీరు ముగ్గురు లేనిపోనివి చెప్పి దాని మనసు పాడు చేయకండి. అక్క, కాలిన గాయాలకి వెన్న రాస్తే చల్లగా ఉంటుంది అంటారు. కానీ మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా మంటగా ఉంది. పూజ, సూర్య, తేజ ఇద్దరూ మంచివాళ్ళు. ఇప్పుడు నువ్వు నేను ప్రాణాలతో ఉన్నామంటే కారణం ఆ సూర్యనే. చూసావా పూజ, ఆ సూర్య తేజ ఇద్దరు మీ తాతని నాన్నని ఎలా మార్చేశారో? అవును పూజ, ఆ సూర్య ఎస్ఐని అడ్డు పెట్టుకుని మీ నాన్నని జైలుకు పంపాలని చూసింది. ఇప్పుడు అదే ఎస్ఐని అడ్డు పెట్టుకుని నిన్ను చంపాలని చూసింది. అసలు సూర్యగాడిని నన్నెందుకు చంపాలని చూస్తారు? ఎందుకంటే మీ నాన్నకి ఆ తేజని దగ్గర చేయాలని, మీ ఆస్తిని కొట్టేయాలని. వాళ్ళు అస్సలు మంచివాళ్ళు కాదు పూజ. ఎవ్వర్ని నమ్మినా కాని ఆ సూర్యని తేజని మాత్రం అస్సలు నమ్మకు. నమ్మితే మీ నాన్నలాగా మీ తాతలాగా నిన్ను కూడా మార్చేస్తారు. మీ నాన్నకి తాతకి నిన్ను దూరం చేసేస్తారు. అర్థమవుతుందా? ఏంటో అత్తయ్య, నాన్నొకలా చెప్తున్నారు, మీరొకలా చెప్తున్నారు. ఎవరి మాట నిజమో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఏంటక్క, దీని వాలకం చూస్తుంటే సూర్య వాళ్ళకి ఫేవర్ అయ్యేలా ఉంది. యాంటీ అవ్వాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంట్రాది? ఇదిగో కప్పు. ఈ కప్ అంటే పూజకి తేజకి ఇద్దరికి చాలా ఇష్టం. అవును, ఈ కప్పు నెక్స్ట్ తేజకి ఇవ్వాలి కదా. ఈ కప్పుని మనం డ్యామేజ్ చేస్తే అది పూజానే చేసిందని తేజ నమ్ముతుంది, పూజతో గొడవ పడుతుంది. అలా పిల్లలతో గొడవలు మొదలై పెద్దలు కూడా గొడవ పడతారు. అప్పుడు మావయ్య ఆ తేజాని కలవడు, ఆ సూర్య పూజాని కలవదు. ఇదిగో చూడండి సొట్టా. ఒరే, మంచి పని చేసావు గాని ఈ కప్పు చొట్ట పెట్టింది నువ్వేం తెలిస్తే పూజ గరుడ పురాణం తెరిచి అందులో లేని శిక్షలు కూడా నీకు వేస్తుందిరా. అమ్మా, నేనంత తింగరున్నా ఏంటి? ఇప్పుడు ఈ కప్పు ఆ పూజ బ్యాగ్లో పెట్టేస్తా. ఒంటరిగా ఉంటే ప్రతి ఆడది ఎదుర్కొనే సమస్య నేను మీ తమ్ముడితో ఎదుర్కొన్నాను భవాని. మేడం, అవును, అతనికి నేను కావాలి. అందుకే ఆయన బండి దొంగిలించారని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు పిల్లల్ని బలి చేయాలని చూసింది. నా కోసమే, తన సుఖం కోసమే. మరి నాకు ఈ విషయం ఇంతవరకు నాతో ఎందుకు చెప్పలేదు మేడం? చెప్పుంటే మొదట్లోనే వాడి పళ్ళు రాలగొట్టి ఇంట్లో నుంచి గెంటేసేదాని కదా. నువ్వు పెంచినవాడు ఇంత నీచుడని తెలిస్తే అది నీకు చిన్నతనంగా ఉంటుందని చెప్పలేదు భవాని. అయ్యో భవాని, లే. నన్ను క్షమించండి మేడం. భవాని,
ఇందులో నీ తప్పే ఉంది భవానీ, ఊరుకో. మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తాను. ఆ అమ్మ ఆడదే, చేతికి రాఖీ కడుతున్న అక్క చెల్లి ఆడవాళ్లే. ఇంట్లో ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే ఈ వెధవలు బయట ఆడవాళ్ళని మాత్రం లోకుగా చూస్తున్నారు. ఈ మగజాతికి ఉన్న జబ్బే అదే. ఆడది ఒంటరిగా ఉందని తెలిస్తే చాలు ఎదవాసులన్నీ పుట్టుకొస్తున్నాయి. అందుకే ఆడదానికి భర్త తోడు కావాలి మేడం. మీరు చేతుబాబు కలిసిపోతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కేవలం సెక్యూరిటీ కోసమే భర్త అంటే నాకు అవసరం లేదు భవానీ. నన్ను, నా బిడ్డని కాపాడుకోగల కెపాసిటీ నాకుంది. ఇలాంటి వెధవలు ఎంతమంది వచ్చినా, ఎన్ని సమస్యలు సృష్టించినా ఎదుర్కొని నిలబడగలిగే దమ్ము నాకుంది. అది కాదు మేడం. భర్త అంటే తోడుగా నడిచేవాడు కాదు భవానీ. కష్టంలో సుఖంలో జీవితంలో ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అండగా నిలబడేవాడు. భర్త అంటే భరోసా. నాకు ఏ కష్టం వచ్చినా నాకు మా ఆయనున్నాడనే ధైర్యాన్ని ఇవ్వగలిగేవాడు. అలాంటివాడు భర్త. అమూల్ బేబీ నాకు తోడయ్యాడు, కానీ ధైర్యం కాలేదు. ప్రతి ఆడది భర్త నుంచి కోరుకునే భరోసా అమూల్ బేబీ నుంచి నాకు దొరకలేదు. అలాగని ఆయన చెడ్డవారని నేను చెప్పడం లేదు. నేనంటే ఆయనకిష్టమే. నేను కన్నీళ్లు పెట్టుకుంటే బాధపడతారు, కానీ వాళ్ళక్కలు బాధపడుతున్నారని తెలిస్తే నాతో కన్నీళ్లు పెట్టించడానికి కూడా వెనకాడరు. ఆయనకి నాకంటే వాళ్ళక్కలంటేనే ఇష్టం భవాని. అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.